నమస్కారం. ఈ వీడియోలో అటెస్టేషన్ ఫామ్ లేదా యాంటీసీడెంట్ ఫామ్, సాధారణ పరిభాషలో పోలీస్ వెరిఫికేషన్ ఫామ్‌ను ఎలా ఫిల్ చేయాలి? ఎవరెవరు ఫిల్ చేయాలి? ఫిల్ చేసిన తర్వాత ఎన్ని సెట్స్ ఆఫీస్‌కి అనగా డీడీఓ గారికి సబ్మిట్ చేయాలి? డీడీఓ గారి దగ్గర నుంచి డీఈఓ గారికి ఎన్ని రోజుల్లో ఈ అప్లికేషన్ ఫామ్ వెళ్తుంది? వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మొదట 5 పేజీలు కలిగినటువంటి ఈ అప్లికేషన్ ఫామ్‌ని ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ ఫామ్ ఖచ్చితంగా లీగల్ సైజులో ఉంటుంది. కనుక మనము అటాచ్ చేయవలసినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటెస్టెడ్ కాపీస్ లీగల్ సైజులోనే ఇవ్వవలసి ఉంటుంది. అటెస్టేషన్ ఫామ్. The candidate should properly fill the attestation form with his her own handwriting. ఖచ్చితంగా క్యాండిడేట్ వారు మాత్రమే స్వదస్తూరితో దీన్ని ఫిల్ చేయవలసి ఉంటుంది. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఇక్కడ పేస్ట్ చేయవలసి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, నేమ్ ఆఫ్ ద హెడ్ డిపార్ట్మెంట్, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని ఇక్కడ రాయవలసి ఉంటుంది. నేమ్ ఇన్ ఫుల్ క్యాపిటల్ లెటర్స్, సర్నేమ్ అండ్ నేమ్. ఇది ఎస్ఆర్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఇక్కడ మనం క్యాపిటల్ లెటర్స్లో రాయవలసి ఉంటుంది. డెసిగ్నేషన్ ఆఫ్ ద క్యాండిడేట్. డెసిగ్నేషన్ స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి అయితే ఎస్జిటి ఇక్కడ నోట్ చేయవలసి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అనగా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పాఠశాల లేదు ఆఫీస్ నేమ్ని ఇక్కడ రాయవలసి ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ద అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఉందో అది కూడా పర్మనెంట్ అడ్రస్ అయితే ఖచ్చితంగా మీరు ఇక్కడ డూ అని కానీ సేమ్ అని కానీ రాయకూడదు. ఖచ్చితంగా మీరు ఆ డీటెయిల్స్ని ఫిల్ చేయవలసి ఉంటుంది. హౌస్, ఫ్లాట్ నెంబర్, నేమ్ ఆఫ్ ద అపార్ట్మెంట్, లేన్ నెంబర్, లేన్ నేమ్, స్ట్రీట్ అండ్ రోడ్, విలేజ్, మండల్ ఆర్ తాలూక్, టౌన్ ఆర్ సిటీ, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్. సెకండ్ పేజ్ నందు కాంటాక్ట్ ఫోన్ నంబర్స్, మొబైల్ నంబర్, ల్యాండ్లైన్ ఆఫీస్, ల్యాండ్లైన్ రెసిడెన్స్. సాధారణంగా మొబైల్ నెంబర్ ఉంటాయి. మొబైల్ నెంబర్లు 2 ఇక్కడ నోట్ చేయవలసి ఉంటుంది. ఇఫ్ ఒరిజినల్లీ ఏ రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్, ద అడ్రస్ ఇన్ దట్ డొమినియన్ అండ్ ద డేట్ ఆఫ్ మైగ్రేషన్ ఇన్ ఇండియన్ యూనియన్. పాకిస్తాన్కి సంబంధించి మన ఇండియన్ యూనియన్ లేకి వచ్చి ఉంటే వారి యొక్క అడ్రస్ను ఇక్కడ స్పెసిఫై చేయవలసి ఉంటుంది. సాధారణంగా ఇది నాట్ అప్లికబుల్. తర్వాత పర్టికులర్స్ ఆఫ్ ప్లేసెస్ వేర్ యూ హ్యావ్ రిసైడెడ్ డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫిల్లింగ్ అప్ ద అటెస్టేషన్ ఫామ్. ఈ అటెస్టేషన్ ఫామ్ ఫిల్ చేసే నాటికి మీరు గత 5 సంవత్సరాలుగా ఎక్కడున్నారో ఆ డీటెయిల్స్ని ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫ్రమ్ మంత్ ఇయరు టు మంత్ ఇయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాను ఇక్కడ ఫిల్ చేస్తాను, గమనించగలరు. తర్వాత ఫాదర్ డీటెయిల్స్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. నేమ్ ఇన్ ఫుల్ విత్ అలియాసెస్ ఇఫ్ ఎనీ. ఫాదర్ యొక్క ఫుల్ నేమ్, మారు పేరుతో పిలువబడినటువంటి నేమ్స్ కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఫాదర్ యొక్క ప్రొఫెషన్, ఇఫ్ ఇన్ సర్వీస్ గివ్ డెస్టినేషన్ అండ్ ద అఫీషియల్ అడ్రస్, ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ ఈ డేటాను ఫిల్ చేయవలసి ఉంటుంది. పర్మనెంట్ హౌస్ అడ్రస్ ఈ డేటాను ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత థర్డ్ పేజ్, నేషనాలిటీ ఆఫ్ ఫాదర్, మదర్, వైఫ్ ఆర్ హస్బెండ్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ వైఫ్ ఆర్ హస్బెండ్, డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ అప్లికెంట్ యాజ్ పర్ ఎస్ఆర్ సర్వీస్ రిజిస్టర్ ప్రకారం, ప్రజెంట్ ఏజ్ ఈ అప్లికేషన్ ఫిల్ చేసే నాటికి మీ యొక్క వయసు, ఏజ్ అట్ ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్ మీరు 10వ తరగతి పాస్ అయ్యే నాటికి మీ యొక్క వయసుని ఇక్కడ స్పెసిఫై చేయాలి. ప్లేస్ ఆఫ్ బర్త్, డిస్టిక్ అండ్ స్టేట్, డిస్టిక్ అండ్ స్టేట్ టు విచ్ యూ బిలాంగ్. సేమ్ మీరు ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ ఉంటారో అదే సాధారణంగా వస్తుంది. ఒకవేళ మార్పు చెందితే దా డేటాని ఇక్కడ స్పెసిఫై చేయాలి. రిలీజియన్, ఆర్ యూ మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్. షెడ్యూల్ క్లాస్ అయితే దీన్ని టిక్ చేయాలి, షెడ్యూల్ ట్రైబ్ అయితే దీన్ని టిక్ చేయాలి, బ్యాక్వర్డ్ క్లాసెస్ దీన్ని టిక్ చేయాలి. ప్లీజ్ స్పెసిఫై ద క్లాస్ ఆర్ ట్రైబ్ గ్రేడ్ ఏ, బి, సి, డి అండ్ ఈ. ఇక్కడ ఒకవేళ బీసీబీ అయితే బీసీబీ అని రాయడం చేయవలసి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ షోయింగ్ ప్లేసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ ఇయర్స్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సిన్స్ 15th year ఆఫ్ ఏజ్. ప్లీజ్ ఎన్క్లోజ్ సర్టిఫికేట్ కాపీస్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ఇండికేట్ వెదర్ స్టడీ ఈజ్ రెగ్యులర్ ఆర్ డిస్టెన్స్ కరస్పాండెన్స్. ఈ టేబుల్ ప్రకారం మీకు పోలీస్ స్టేషన్ నుండి దీనికి సంబంధించినటువంటి అధికారి ప్రతి పాఠశాలకు మీరు ఇక్కడ స్పెసిఫై చేసేటటువంటి క్వాలిఫికేషన్లో ఉండేటటువంటి ప్రతి పాఠశాలకు వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుని వచ్చి అక్కడ ఎన్ఓసీలు తీసుకుని వస్తారు. ఉదాహరణకు ఎస్ఎస్సి నేమ్ ఆఫ్ ద కాలేజ్ విత్ ఫుల్ అడ్రస్, డేట్ ఆఫ్ ఎంటరింగ్ ఇయర్ అండ్ మంత్, డేట్ ఆఫ్ లీవింగ్ ఇయర్ అండ్ మంత్,
ఎగ్జామినేషన్ పాస్డ్ విత్ రిజిస్టర్ నెంబర్ ఎక్సెట్రా, హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ వేయాలి. పోలీస్ స్టేషన్ అండ్ డిస్టిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణతో ఈ డేటాని ఫిల్ చేసి ఉన్నాను, దాన్ని పూర్తిగా గమనించగలరు. తర్వాత ముఖ్యమైన విషయం, ఇక్కడ ఎన్ని కాలమ్స్ అయితే ఫిల్ చేసి ఉన్నారో అన్ని సెట్లు మీరు అప్లికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది వీడియో చివరని చెప్తాను. 4th పేజ్ నందు ఇఫ్ యూ హ్యావ్ అట్ ఎనీ టైమ్ బీన్ ఎంప్లాయిడ్ గివ్ డీటెయిల్స్ ప్లీజ్ ఎన్క్లోజ్ సర్టిఫికేట్స్ కాపీస్ ఆఫ్ ద డాక్యుమెంట్. ఎవరైతే గతంలో గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పోస్ట్ని కానివ్వండి, పీరియడ్ ఫ్రమ్ టు ఫుల్ అడ్రస్, హ్యావ్ యూ బీన్ ఎనీ టైమ్ డిస్మిస్డ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సర్వీస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయ ఉద్యోగులు అయితే వారికి సంబంధించినటువంటి డేటా ఇక్కడ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. వారికి సపరేట్ సర్వీస్ రిజిస్టర్ ఉంటుంది, అయినప్పటికీ కొత్త సర్వీస్ రిజిస్టర్ని మెయింటైన్ చేయాలని ప్రభుత్వం వారి ఉత్తర్వులు ఉన్నాయి కనుక 2 సర్వీస్ రిజిస్టర్లు వారికి ప్లేస్ చేయబడతాయి. హ్యావ్ యూ బీన్ అరెస్టెడ్ బై ద పోలీస్, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదైనా ఉంటే ఇక్కడ స్పెసిఫై చేస్తాం. సాధారణంగా మనం ఇక్కడ నాట్ అప్లికబుల్ అని రాయడం ఉత్తమం. నేమ్ అండ్ కంప్లీట్ అడ్రస్ ఆఫ్ 2 రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఆఫ్ యువర్ లొకాలిటీ టు whom you are known or 2 referees to whom you are known. పర్సన్ షల్ నాట్ బి బ్లడ్ రిలేటివ్స్, మీ రక్త సంబంధీకులు కాకుండా ఫేమస్ పర్సన్స్ అనగా మీకు తెలిసిన వారి యొక్క డీటెయిల్స్ ఇందు ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా కో ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇస్తే ఈజీగా రెఫర్ చేసేటటువంటి అవకాశం ఉంది. నేమ్, ప్లాట్ నెంబర్, నేమ్ ఆఫ్ ద కాంప్లెక్స్, స్ట్రీట్, రోడ్, విలేజ్, మండల్ ఆర్ తాలూక్, టౌన్ ఆర్ సిటీ, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్. ఇది ఖచ్చితంగా డీటెయిల్స్ ఇవ్వాలి. వీరిని కూడా వారు రెఫర్ చేసేటటువంటి సదుపాయం ఉంది కనుక ఖచ్చితంగా ట్రాన్స్పరెన్స్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ బీన్ మెంబర్, వర్కర్ ఆర్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ కమ్యూనల్ ఆర్గనైజేషన్, యూత్, స్టూడెంట్, సర్వీస్, లేబర్, ఇఫ్ సో ఫర్నిష్ డీటెయిల్స్. ఇది సాధారణంగా నాట్ అప్లికబుల్ అని ఇస్తాం. సెల్ఫ్ డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. డిక్లరేషన్ షుడ్ బి సైన్డ్ బై ద క్యాండిడేట్. ఈ 4 అంశాలను పూర్తిగా చదివిన తర్వాత క్యాండిడేట్ సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. ప్లేసు, డేట్, అప్లికేషన్ ఫిల్ చేసినటువంటి డేట్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ ప్రిసీడెడ్ ఆఫీసర్ అంటే గెజెటెడ్ ఆఫీసర్, సాధారణంగా మీ డీడీఓనే మనం గెజెటెడ్ ఆఫీసర్ అంటాం, వారి యొక్క డీటెయిల్స్ ఇందులో ప్రొడ్యూస్ చేయబడతాయి. వారు సర్టిఫైడ్ దట్ ఐ హ్యావ్ నోన్ శ్రీమతి కుమారి అని మీ నేమ్ రాసి, వారు మీ సర్వీస్ ఎప్పటి నుంచి తెలుసో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి వారి యొక్క సిగ్నేచర్ విత్ సీల్ వేస్తారు. వేసి డేట్ అండ్ ప్లేస్ రాయడం జరుగుతుంది. తర్వాత ఫోటోగ్రాఫ్ని ఇంకొకటి ఇక్కడ అంటించి ఖచ్చితంగా దీనిపైన అటెస్టెడ్ చేయించవలసి ఉంటుంది. దీనితో పాటు ఈ అటెస్టేషన్ ఫామ్స్కి ఎన్క్లోజర్స్ ఏమి అటాచ్ చేయాలో తెలుసుకుందాం. స్టడీ సర్టిఫికేట్ 4th టు హైయెస్ట్ క్వాలిఫికేషన్, అది ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కానివ్వండి లేదు అకాడమిక్ క్వాలిఫికేషన్ కానివ్వండి, అన్నిటికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్లను, క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి మార్క్ లిస్ట్ అన్నింటినీ, సర్వీస్ రిజిస్టర్లో మొదటి 3 పేజీలను, ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్, ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్స్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ జిరాక్స్ కాపీ, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ, ఈ 8 సర్టిఫికేట్స్ను ఖచ్చితంగా లీగల్ సైజులోనే ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే అప్లికేషన్ లీగల్ సైజులోనే ఉంటుంది కనుక ఆఫీస్ కాపీస్ అన్నీ లీగల్ సైజులోనే ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. మస్ట్ బీ అటెస్టెడ్ బై డీడీఓ ఆర్ గెజిటెడ్ ఆఫీసర్. ఈ అప్లికేషన్స్ ఎన్ని ఇవ్వాలి అనేది సందేహం కలుగుతుంది, దానిపైన క్లారిటీ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. గతంలో మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు క్వాలిఫికేషన్ టేబుల్ను ఫిల్ చేసి ఉంటాం. ఇందులో ఎన్ని పోలీస్ స్టేషన్లు అయితే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్ అండ్ డిస్టిక్, మీరు ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఒకే పోలీస్ స్టేషన్ పరిధి అనగా ఒకే నగరంలో చేసి ఉంటే మీరు ఈ 3కి సంబంధించి ఒకే అప్లికేషన్ ప్రొడ్యూస్ చేయవచ్చు. లేక ఎస్ఎస్సి ఒక ఊరిలోను, ఇంటర్మీడియట్ ఇంకొక సిటీలోను, గ్రాడ్యుయేషన్ ఇంకొక సిటీలోను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకొక సిటీలోనూ చేసి బీఏ కానీ బీఎడ్ కానీ ఇంకేదైనా క్వాలిఫికేషన్ చేసి ఉంటే, ఇంకెక్కడైనా సిటీలో చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి అన్ని సెట్లను ఇవ్వవలసి ఉంటుంది. అనగా పోలీస్ స్టేషన్ పరిధి మీకు ఎన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే మీరు ఇచ్చి ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్లో ఉండేటటువంటి దీని సపరేట్ వింగ్ వారు మీ పాఠశాలకు వెళ్ళి ఖచ్చితంగా వెరిఫై చేసి డేటాని కలెక్ట్ చేస్తారు. కనుక అన్ని సెట్లు, సాధారణంగా 4 సెట్లు ఇవ్వడం పరిపాటి. ఈ పోలీస్ వెరిఫికేషన్ అనేది ఏ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది అంటే క్యాండిడేట్ అప్లికేషన్ ఫిల్ చేసే దగ్గర నుండి మరియు ఎస్ఆర్ ఎంట్రీ వరకు ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒకసారి విపులంగా చర్చిద్దాం. క్యాండిడేట్ అప్లికేషన్ ఫిల్ చేస్తారు. 4 సెట్ల అప్లికేషన్లను డీడీఓ గారికి సబ్మిట్ చేస్తారు. డీడీఓ గారి దగ్గర నుంచి అటెస్టేషన్ అయినటువంటి ఆ అప్లికేషన్లను డిఈఓ ఆఫీస్కి కానీ లేదు హెడ్ ఆఫ్ ద ఆఫీస్కి కానీ పంపడం జరుగుతుంది. అక్కడ నుండి హెడ్ ఆఫ్ ద ఆఫీస్లో ఉండేటటువంటి ఆ కన్సర్న్ క్లర్క్ ఒక అప్లికేషన్ని ఆఫీస్ పర్పస్ పెట్టుకుని మిగిలినటువంటి అప్లికేషన్స్ని ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు ఆ వింగ్ ద్వారా పంపడం జరుగుతుంది. వారు
ప్రతి పోలీస్ స్టేషన్లో ఉండేటటువంటి ఆ వింగ్ వారు ప్రతి పాఠశాలకు మీరు మెన్షన్ చేయబడినటువంటి పాఠశాలకంతా డేటా వెరిఫై చేసి, లేదు డీడీఓ ఆఫీసుల్లో మీ డేటాను వెరిఫై చేసి, ఆ వెరిఫై చేసినటువంటి డేటా కరెక్ట్ అయితే ఎస్పీ ఆఫీస్కి పంపడం జరుగుతుంది. ఇది విజయవాడలో ఉంటుంది. తర్వాత ఆన్లైన్ సబ్మిషన్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ సబ్మిషన్ చేసిన తర్వాత అక్కడ నుంచి డేటా కరెక్ట్గా వస్తే డిఈఓ ఆఫీస్ వారి వింగ్కి మళ్ళీ పంపడం జరుగుతుంది. తర్వాత వారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత క్యాండిడేట్ ఎస్ఆర్ ఎంట్రీ వేసుకోవచ్చు. ఒకవేళ మీరు పంపినటువంటి అప్లికేషన్లో పొరపాట్లు ఏదైనా ఉంటే, ఇన్కరెక్ట్ అని కానీ గమనించారంటే, తర్వాత మళ్ళీ డిడిఓ గారికి మెసేజ్ చేరుతుంది. ఫ్రెష్గా ఆ క్యాండిడేట్ మళ్ళీ అప్లికేషన్ని ఫిల్ చేసి ఈ ప్రాసెస్ని మళ్ళీ కంటిన్యూ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అటెస్టేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఎస్ఆర్ ఎంట్రీ వేసుకోగలరని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.